నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ వాయుగుండం కొనసాగడంతో మరో 2 రోజులు వర్షాలు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ వెల్లడి విశాఖ మీదుగా బాలికల అక్రమ రవాణా గుర్తించిన రైల్వే పోలీసులు నిందితుడు అరెస్ట్ మదిలిపల్లం కృష్ణ కాలేజీలో జాబ్ మేళాకు అనూహ్య స్పందన మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామన్న నిర్వాహకులు ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం సామూహిక ధ్యానాలు నిర్వహించిన హార్ట్ఫుల్నెస్ సంస్థలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు బంగాళాఖాతంలో వాయుగుండం చురుగ్గా కదులుతుంది కోస్తాంధ్ర రాయలసీమలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు జిల్లాలోని పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు భారీ వర్షాలున్న ప్రాంతాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించామని తెలిపారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పంట నష్టం వివరాలను సేకరించి రైతులకు సాయం అందించాలని ఆదేశించారు 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాయుగుండం కొనసాగుతుండటంతో 24 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు అది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉంటూ విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్స్ దూరంలోను అలాగే నెక్స్ట్ చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 480 కిలోమీటర్స్ దూరంలోను గోపాల్పూర్కి దక్షిణంగా 590 కిలోమీటర్స్ దూరంలోను డిప్రెషన్గానే ఇంకా కొనసాగుతోంది అది నెక్స్ట్ 12 అవర్స్లో ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్ అనమాట అంటే టువర్డ్స్ వెస్ట్ సైడ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ అది క్రమేపీ బలహీనపడి సీలోనే బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం అందుచేత అంటే మన కోస్ట్ నుంచి ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ అవర్ కోస్ట్ అంటే మన కోస్ట్ నుంచి దూరంగా వెళ్తుంది అనమాట అదేవిధంగా నెక్స్ట్ 24 అవర్స్ కానీ గ్రాడ్యువల్గా దీని యొక్క ఇంపాక్ట్ మనకి తగ్గిపోతూ వస్తుంది 24 అవర్స్ వరకు ఫోర్కాస్ట్ వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు అలాగే దక్షిణ కోస్తాలకు 1-2 చోట్ల మోస్తరు వర్షాల వరకే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం హెవీ రైన్స్ కానీ హెవీ రైన్స్ ఫోర్కాస్ట్ మాత్రం ఇవ్వటం లేదు అలాగే నెక్స్ట్ స్క్వాలీ విండ్స్ కూడా గ్రాడ్యువల్గా స్పీడ్ అయితే కొంచెం రెడ్యూస్ అవుతుంది అయినప్పటికీ ఈరోజు వరకు కూడా అంటే డిప్రెషన్గా ఇంకా వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో కంటిన్యూ అవుతున్న చేత మన తిరుపతి బలమైన ఎదురుగాలు 35 నుంచి 45 కిలోమీటర్స్ వరకు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఈ కారణాల చేత ఈవేళ రేపు కూడా మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం అలాగే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ డిప్రెషన్ దృష్ట్యా ఇటు నౌకాశ్రయాలందరికీ కూడా నిన్న ఇచ్చినటువంటి మనం ఈ లోకల్ కోస్టల్ సిగ్నల్ నెంబర్ 3ని కూడా కంటిన్యూ చేస్తున్నాం ఈ రోజు కూడా అగ్రికల్చర్గా చెప్తున్నాం అలాగే యాజ్ ప్రెడిక్టెడ్ బై ఎండి ఎస్టర్డే గడిచినటువంటి 24 గంటల్లో ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలో కూడా మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది అలాగే పర్టికులర్లీ ఉత్తరాంధ్రలో దీని యొక్క ప్రభావం ఎక్కువగా అయితే కనిపించింది ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా చాలా ప్రాంతాల్లో నమోదవడం జరిగింది కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు విశాఖ మీదుగా మానవ అక్రమ రవాణా జరుగుతుందని రైల్వే పోలీసులు గుర్తించారు కిరణ్డోల్ విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో బాలిక అక్రమ రవాణాను గుర్తించారు ఒడిశాలోని నవరంగ్పూర్కు చెందిన బాలికలుగా చెబుతున్నారు విశాఖ మీదుగా మానవ అక్రమ రవాణా వెలుగు చూసింది ఏపీ వ్యాప్తంగా ఈ అంశం కలకలం రేపింది గుట్టుగా బాలికల అక్రమ రవాణా జరుగుతుందంటూ వచ్చిన సమాచారంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు జీఆర్పీ సిబ్బందితో కలిసి ఆర్పీఎస్ఎస్ఐ కీర్తిరెడ్డి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది 2 మేజర్లతో సహా 11 మంది బాలికలను గుర్తించారు రవాణాకు కారణమైన రవికుమార్ బిసాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ నిందితులపై కేసు నమోదు చేశారు నిందితుడు రవికుమార్ ఇప్పటివరకు 100 మందికి పైగా బాలికలను అక్రమ రవాణా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు కిరణ్డోల్ విశాఖ ఎక్స్ప్రెస్ లో గుర్తించిన బాలికలను ఒడిశాలోని నవరంగపూర్కు చెందిన వారిగా చెబుతున్నారు ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నేపాల్ పరిధిలోని
మారుమూల ప్రాంతాల నుంచి అక్రమ రవాణాకు తెరతీసినట్లు తెలుస్తోంది. అయితే ఈ బాలికలను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో బాలికలకు కూడా సమాచారం లేదని చెబుతున్నారు. 11 మంది బాలికలను పని పేరుతో అక్రమంగా ఆధార్ ట్యాంపర్ చేసి తిమ్మాపూర్ తరలిస్తున్నారని సిఐ ధనంజయ్ నాయుడు తెలిపారు. బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. డబ్బులు ఇస్తారు, అంత కొంత అడ్వాన్స్ ఇస్తారు, కొంత ఇట్లా రోజుకు 500 1000 రూపాయలు అని చెప్పి లేబర్ వర్క్ ఉంటుందని చెప్పి తీసుకెళ్తారు. లేదు మాకేం లేదు, మాట్లాడామండి, మాట్లాడే స్టేట్మెంట్స్ రికార్డ్ చేసాం. హోమ్లో ఉన్నారు, మీరు కూడా మాట్లాడచ్చు కావాలంటే వెళ్ళి. హోమ్లో ఉన్నారు. ఇప్పుడు లేబర్ వర్క్కి మైనర్ తీసుకెళ్ళినారు. ఇటు బట్టి లాట్లో చేస్తారు కదా, అందులో పార్ట్ ఆఫ్ ఇదన్నమాట. ట్రైన్లో మేము చేస్తాం. మేము రెగ్యులర్గా రైడ్స్ చేస్తామండి. ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు రైడ్స్ చేస్తాం, కేసులు పెడుతున్నాం. ఆల్మోస్ట్ మేము ఇప్పటివరకు ఒక 10-15 కేసులు పెట్టాం ఇక్కడ. అంటే వీళ్ళని కాదు, ఈవెన్ మదర్సాకి తీసుకెళ్లే వాళ్ళు కూడా చాలామంది తీసుకెళ్తా ఉన్నారు. చిన్నపిల్లలు తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళని కూడా ఆఫీస్ హోమ్లో పెట్టి పంపిస్తూ ఉంటాం. అంటే ఎవరిని తీసుకెళ్ళినా వాళ్ళకి ఒకటి ఎడ్యుకేషన్ పర్పస్ తీసుకెళ్తే కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ మాస్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి. అది రైల్లో ప్రయాణం చేసేటప్పుడు అది రూల్. అది అదర్వైజ్ పేరెంట్స్తో పాటు వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మా చిన్నాన్న పెదనాన్న అని చెప్పి వెళ్ళటం, లేబర్ వర్క్ అని చెప్పి ఎవరో లేబర్ కాంట్రాక్ట్ వెళ్ళటం చేస్తున్నారు. అది నేరం. దాన్ని మనం హోమ్లో పెట్టి మనం కేసులు పెడుతున్నాం. దానివల్ల కొంతకాలం తగ్గుద్ది. ఇది ఇప్పుడు స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం కాబట్టి. బాల కార్మికులుగా చూపించకుండా ఉండేందుకు ఆధార్లో వయసును మార్పు చేసి రైళ్లలో తరలిస్తున్నారు. ఈ విషయంలో రైల్వే ఉన్నతాధికారుల నుంచి స్పష్టత చేయాల్సి ఉంది. మద్దిలపాలెంలోని కృష్ణా కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన వచ్చింది. టాటా, విప్రో, టెక్ మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీలతో పాటు అరవిందో, అపోలో వంటి ఫార్మా కంపెనీలు ఈ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించాయి. సుమారు 15,000 మంది యువత మేళాలో పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సూర్య ఇన్ఫోటెక్ అధినేత సూర్యారెడ్డి తెలిపారు. ఇందుకోసం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని కళాశాలలో ఈ మేళాలు నిర్వహిస్తామని చెప్పారు. హాయ్, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా పీపుల్ మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. సో సూర్య ఇన్ఫోటెక్ ఎండి సారు, సూర్య సారు జాబ్ ఆపర్చునిటీ కలిగించాలి, చాలామంది జాబ్స్ లేక ఖాళీగా ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ ఎక్కువైపోతున్నారు, జాబ్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక మంచి ఉద్దేశంతో మేమందరూ ఒక టీం లాగా ఫామ్ అయ్యి పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్ళి, టాప్ కంపెనీస్ టాటా గ్రూప్కి వెళ్ళాము, హోండాకి వెళ్ళాము, ఫాక్స్కాన్కి వెళ్ళాము, విప్రోకి వెళ్ళాము, టెక్ మహీంద్రాకి వెళ్ళాము. టాప్ కంపెనీస్తో వెళ్ళి మేము టైఅప్ చేసుకొని వాళ్ళకున్న వేకెన్సీస్ని మా ద్వారా ఫిల్ చేయాలని చెప్పి మేము ఇలా వచ్చి మంచి కాలేజు, కృష్ణా కాలేజు పర్మిషన్ తీసుకొని సక్సెస్ఫుల్గా చేయాలనుకొని అందరిని గ్యాదర్ చేసుకొని మీ మీడియా సపోర్ట్ ద్వారా పబ్లిసిటీ బాగా చేసి ఇంతమంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేశాము. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1000 to 1500 మెంబర్స్ వచ్చారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏ సెక్టార్లో అనుకుంటున్నారో ఆ సెక్టార్లో ప్లేస్ చేయాలని చూస్తున్నాము. డిపెండ్స్ ఆన్ దేర్ స్కిల్స్ అండ్ దేర్ క్వాలిఫికేషన్ అండ్ దేర్ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని వీటి ద్వారా ఎవరికైతే టెక్నికల్ కావాలంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ కావాలంటే నాన్ టెక్నికల్, ఐటీ కావాలంటే ఐటీ, అండ్ ఫార్మా వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా డిఫరెంట్ కంపెనీస్ని తీసుకొస్తాము, డిఫరెంట్ కాలేజెస్లో ప్లేస్ చేస్తాము. సో సూర్య ఇన్ఫోటెక్ తరపున మినిమం పర్ ఇయర్కి వైజాగ్లో ఎవరికి జాబ్ లేదు అనే మాట రాకుండా మ్యాక్సిమం పీపుల్ని జాయిన్ చేయాలని మేము అనుకుంటున్నాము. విశాఖ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలో పలు చోట్ల ఆ సంస్థల ప్రశిక్షకులు, వాలంటీర్లు 23కు పైగా ప్రాంతాలలో ధ్యానాన్ని నిర్వహించారు. ధ్యానం ప్రాముఖ్యతను వివరించారు. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. విశాఖలోని రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థల ఆధ్వర్యంలో సామూహిక ధ్యానాన్ని నిర్వహించారు. నగర పరిధిలోని 23 ప్రాంతాలలో 2500 మందికి పైగా సామూహిక ధ్యానాల్లో పాల్గొన్నారు. మరిపాలెం ఆర్ఎన్బి కార్యాలయం సమీపంలోని ఆశ్రమం, హిందుస్థాన్ షిప్ యార్డ్లోని పతాంజలి యోగా పీఠ్,
మహావీర్ సంఘ్తో సంయుక్తంగా రామ్నగర్ లయన్స్ క్లబ్, పిఎం పాలెం, సిఎంఆర్ గార్డెన్లో ధ్యానాన్ని నిర్వహించారు. హార్ట్ఫుల్నెస్ ప్రతినిధులు బుల్లే కాలేజ్, ఏయూ లా కాలేజ్, బిఈ కాలేజ్తో పాటు యోగా విలేజ్లో సామూహిక ధ్యానాన్ని నిర్వహించారు. ఇలా 23కి పైగా సంస్థలు, కళాశాలలు, ఆసుపత్రులలో ధ్యానం చేశారు. ఏయూ డిపార్ట్మెంట్లో హోప్ కార్యక్రమాన్ని ప్రారంభించి హార్ట్ఫుల్నెస్ ధ్యాన విశిష్టతను వివరించారు. ధ్యానంపై ఆసక్తి ఉన్నవారందరినీ తాము ఆహ్వానిస్తున్నామని హార్ట్ఫుల్నెస్ జోనల్ కోఆర్డినేటర్ నాగశర్మ కోరారు. నగరంలోని తమ సంస్థకు ఉన్న 30 ధ్యాన కేంద్రాలలో ఉచిత ధ్యాన శిక్షణ ఇస్తామని తెలిపారు. అంబేద్కర్ పై పార్లమెంట్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విధసమ్మ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. అమిత్ షా దిష్టిబొమ్మతో ఎల్ఐసి కూడలలోని అంబేద్కర్ విగ్రహం చుట్టూ శవయాత్ర చేశారు. రాజ్యాంగమే లేకపోతే మీకు హోంమంత్రి పదవి వచ్చేదా అని అమిత్ షాను ప్రశ్నించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్రపతి సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్టేట్ పోలీసులు కూడా అమిత్ షాపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రధాని మోడీ అమిత్ షాను సమర్థించడం చూస్తుంటే బీజేపీ మనువాద దృక్పథం బయటపడుతుందన్నారు. వెంటనే అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలని విధసం నేత బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. నిరసనలో దళిత సంఘాల ప్రతినిధులు ఓంకార్, మాటూరి శ్రీనివాస్, రాజేందర్ ప్రసాద్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అక్టోబరు 19వ తేదీ భారత ప్రజాస్వామిక వ్యవస్థలో చీకటి రోజుగా ప్రకటిస్తా ఉన్నాం. అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి దేశ హోంమంత్రి పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అపహేళన చేశారు. ఇది జాతి తలదించుకోవాల్సినటువంటి అంశమని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ అతని నోరిని అదుపులో పెట్టాల్సినటువంటి దేశ ప్రధాని మోడీ గారు అతనికి బుద్ధి చెప్పకపోగా ఈ కేసుని, ఈ అంశాన్ని తప్పుదారి పట్టించడం కోసం ఆయన వేరే మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ ఆయన పదవిలో ఉన్నారు అంటే మోడీ, అమిత్ షా గారు మీరు ఈవేళ హోంమంత్రిగా ఉన్నారంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ లేనిదే ఈ రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేనిదే ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం లేనిదే మీరు హోంమంత్రిగా లేరు. కాబట్టి ఇంతటి ఉన్నతమైనటువంటి భారత బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు చులకనగా మాట్లాడటం అనేది అట్రాసిటీ చట్టం ప్రకారం నేరం, దేశ భద్రతా చట్టం ప్రకారం నేరం. అమ్మా ముర్ము గారు, రాష్ట్రపతి గారు, మీ చేతిలో అధికారం ఉంది. ఈ దేశ రాజ్యాంగ నిర్మాతని అవమానించే వాళ్ళని మీరు చూస్తూ ఊరుకుంటారా? దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి ఆర్టికల్ 75 క్లాజ్ 2 ప్రకారం ఈ అమిత్ షాని హోంమంత్రి నుండి తప్పించండి, బర్తరఫ్ చేయండి. ఈ 2-3 రోజులుగా పార్లమెంట్లో జరిగిన ఘటనలకు సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో 4-5 కేసులు నమోదైనవి. కానీ అసలు విషయం మీద కేసు నమోదు కాలేదు. అయ్యా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ అధికారులారా, పార్లమెంటులో జాతిని అవమానిస్తూ మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ మీద అట్రాసిటీ చట్టం 31R25A సెక్షన్ ప్రకారం అమిత్ షా మీద కేసు నమోదు చేయమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
వైద్యుల కొరతను తీర్చేందుకు డిఎన్బి కోర్సును అభ్యసించే డాక్టర్లు ఉపయోగపడతారని తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఎండీ తిరుమల ప్రసాద్ అన్నారు. బీచ్ రోడ్లోని ఓ హోటల్లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రిలో డిఎన్బిలో వైద్యం అందిస్తున్నారన్నారు. ఎండీ ఎంఎస్ఎంలో చదివిన వారితో సమానంగా ఈ కోర్సు ఉంటుందన్నారు. డిఎన్బి కోర్సులు అభ్యసించడం ద్వారా వైద్యుల కొరత తీరుతుందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో సేవలందించవచ్చునన్నారు. డాక్టర్ తిరుమల ప్రసాద్, తిరుమల మెడికవర్ హాస్పిటల్ ఎండీని, విజయనగరం. బట్ ఏంటంటే మన ఆంధ్రాలోను తెలంగాణను 200 దాటి హాస్పిటల్లో ఈ డిఎన్బిఎన్ కోర్స్ అనేది ఉందండి. డిఎన్బి అనేది ఏంటో కాదండి, మన సర్జన్, గైనకాలజిస్టు, మెడిసిన్, ఫిజిషియన్ అన్నీ ఉంటాయి కదా, అలాంటిది అనమాట. ఎంఎస్ ఎండి లాంటి కోర్సే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే డిఎన్బి అంటారు దాన్ని. ఎంబీబీఎస్ ఎలిజిబుల్. ఎంబీబీఎస్ సీట్లు మన నేషనల్ వైడ్ 1 lakh సీట్స్ ఉన్నాయండి. అయితే పీజీ ఎంట్రన్స్ రాసేవాళ్ళు మాత్రం 2.8 lakhs 3 lakhs వరకు రాస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఏడాది 2 ఏళ్ళు కూర్చున్న పాత స్టూడెంట్స్ కూడా ఉన్నారన్నమాట. ఈ నీడ్తోనంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళని ఏంటంటే ఎంకరేజ్ చేసి, సో దట్ మన యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లే కాదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలే కాదు, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నమాట, పెద్ద హాస్పిటల్స్ కొన్ని నామ్స్ పెట్టారు. దాంట్లో ఉన్న డాక్టర్స్ ట్రైనింగ్ అయితే బాగా లెక్చర్స్ అని నామ్స్ పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ ఇన్స్టిట్యూట్లో ఇంతమంది ట్రైన్ అవ్వచ్చని పెడతారు. వాళ్ళు ఏంటంటే టీచింగ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ చదువుకుంటారు, యాజ్ వెల్ సర్జన్కి అసిస్టెన్స్, ఫిజిషియన్కి అసిస్టెంట్గా చేస్తుంటారు. 3 years అయిన తర్వాత కూడా సెలక్షన్ కూడా నేషనల్ వైడే అవుతుందండి. ఈ సోకాల్డ్ మన 3 లక్షల మంది రాసినప్పుడు 50,000 మాత్రమే ప్రైవేట్ మన గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి. మిగతా ఏంటంటే మా 20,000 సీట్లు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఈ సీట్లు ఆ విధంగా మనం ఇవ్వటం కాదండి, నేషనల్ వైడ్ మెరిట్లో వచ్చి ఫిల్ చేయటం అనమాట. ఢిల్లీలో కౌన్సిలింగ్ ద్వారా మెరిట్లో తీసుకుంటారు. అయితే మీరు అడగచ్చు, ఈ డిఎన్బి అనేది మనకి ఏ విధంగా అంటే, దీంట్లో యాక్చువల్గా కొన్ని హాస్పిటల్లో ఉన్న కోర్సెస్ నెంబర్ 1గా అయిపోతుంది అన్నమాట. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఒక ఎత్తు ఉంటాయి మనకి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి, అలాగే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి, అలాగే డిఎన్బి ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. సో మీకు ఏంటంటే నాలెడ్జ్ ఇవ్వడానికి మేము చెప్తున్నాం అనమాట. దాని ద్వారా ఏంటంటే మనకి దేశంలో డాక్టర్ల కొరత తీర్చడానికి మెయిన్ ప్రైమరీ ఎయిమ్. అలాగే కొంతమంది ఏంటంటే మన డాక్టర్స్ కొంతమంది రష్యా బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు, పాపం అక్కడికి వెళ్ళి బాధలు పడుతున్నారు. అలాంటివి పడకుండా మన గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కువ సీట్లు ఇచ్చి ఎక్కువ డాక్టర్లు చేస్తూ, సో దట్ మెడికల్ ఫెసిలిటీస్ని అన్ని ఏరియాలో విస్తరించడానికి ట్రై చేస్తుంది. జగన్ పరిపాలన స్వర్ణయుగమని ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. 49వ వార్డ్ పిఆర్ గార్డెన్స్ వానప్రస్థ ఆశ్రమంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 5 ఏళ్ల పాలన సాగిందని, అలాంటి నాయకత్వమే రాష్ట్రానికి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అల్లు శంకర్రావు, అనిల్ కుమార్ రాజు, నాయకులు అంబటి శైలేష్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మా అందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 49వ వార్డులో 49వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సీనియర్ నాయకులు శ్రీ అల్లు శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన సేవా కార్యక్రమాల్లో భాగంగా వృద్ధాశ్రమంలో వానప్రస్థానంలో ఈరోజు వారికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిర్వాహకులు నివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గతంలో పేదల పెన్నిదిగా, ఒక సంక్షేమ సారథిగా ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించారో, భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఆయనకి భగవంతుడి ఆశీస్సులతో
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరింత శక్తివంతంగా ఈ రాష్ట్రానికి సేవ చేసేందుకు భగవంతుడు ఆయనకి శక్తిని, యుక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడు. తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సామాజిక భవనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. 58వ వార్డు శ్రీరామ్ నగర్ కుంచమ్మ కాలనీలో 15 లక్షల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. సామాజిక భవనాలను ప్రారంభించడం ద్వారా ఆయా సామాజిక వర్గాల సంఖ్య కూడా స్పష్టంగా తెలుస్తుందన్నారు. చాకలపేటకు అవసరమయ్యే వాషింగ్ మిషన్లు విశ్వకర్మ యోజన పథకం ద్వారా అందిస్తున్నామని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గులిగింద్ర లావణ్య, నాయకులు కోరాడ శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోరుకునే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాము. నో డౌట్ డెఫినెట్ గా ఏవేవి అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడానికి మనం ఉన్నాం. మీ అందరి ఆనందం, సంక్షేమమే ఈ ప్రభుత్వ లక్ష్యం కూడా. సో అందులో భాగంగా మనకి ఇంక ఏ ప్రోగ్రామ్స్ వస్తాయనేది చూసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు చూసారు కదా, చాలా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అష్యూరెన్స్ ఇచ్చినవి కూడా సూపర్ 6 లో కొన్ని ఇంకా ఇంప్లిమెంట్ కావాల్సినవి ఉన్నాయి. మిగిలినవి ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఒక ఆర్థికంగా బలమైనటువంటి రాష్ట్రంగా ఎదిగిన తర్వాత మనకి ఇవన్నీ కూడా ఆచరణలోకి తీసుకురావడానికి అనువుగా ఉంటుంది. ఇప్పటికే కార్పొరేషన్ నిధులతో కార్పొరేటర్ గారికి మన రజకులకి సంబంధించిన ఒక సామాజిక భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఇంతకుముందు మనకి ఇక్కడ జోబికాన్ ఆల్రెడీ ఉంది. ఇంకా మెరుగైన సౌకర్యాలు, మీరు అడిగిన సౌకర్యాలతో పాటు నివాసాల గురించి కూడా తప్పనిసరిగా సానుకూలంగా ఆలోచన చేస్తాం. కుంచమ్మ కాలనీ రజికల కమ్యూనిటీ హాల్ అనేది 15 లక్షల వ్యయంతో జీవీఎంసీ నిధులతో గౌరవ ఎమ్మెల్యే గారు గణబాబు గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వార్డులో చాలా ఫాస్ట్గా వర్క్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతి డెవలప్మెంట్ ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ప్రతి డెవలప్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. జనరంజక పాలన జగన్తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. పెదగంటెడ్డ జంక్షన్ లో జగన్ పుట్టినరోజు వేడుకలలో కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు చెప్పడమే తప్ప అమలు చేయడం లేదని విమర్శించారు. మళ్లీ జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరదేశి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పల్లా చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఒక స్వర్ణయుగ పరిపాలన వాళ్ళ నాన్నగారి తర్వాత ఆయన అందించాడు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకే కాకుండా దారిద్ర్య దిగువనున్న కుటుంబాలకి కూడా వాళ్ళ అవసరాలన్నీ తీర్చినటువంటి మహానాయకుడు. ఇప్పటికీ కూడా ఆయన పరిపాలన చూసి జనం అందరూ కూడా మరి 1000 ఏళ్ళు అతను చిరంజీవిగా ఉండి ప్రజలకు సేవలు అందించి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రజల తాలూకా కోరిక. ఇంచేతంటే ఆనాడు ఆయన పరిపాలన చూశారు, ఈనాడు ప్రభుత్వ పరిపాలన చూస్తున్నారు. రెండింటికి వ్యత్యాసం చూసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే విధంగా ప్రజలందరూ ఉన్నారు. అతనికి బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ 2029లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉంటే ఆశిస్తున్నారు. ఆ రకంగా అతను దేవుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. 75వ వార్డు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 75వ వార్డులో.
ఈ యొక్క కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు, తిప్పల గురుమూర్తి రెడ్డి గారు, అలాగే రాజువాక ఎన్నికల పరిశీలకులు తిప్పల దేవన్ రెడ్డి గారు ఇచ్చేసి, అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు కేక్ కటింగ్ చేసి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీని స్థాపించారు, ఆ పార్టీని ఈ రోజు వరకు కూడా అంచెలంచెలుగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో ఉన్న దళిత, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీలందరూ కూడా నాకు ఒక్కసారి మోటార్ సైకిల్ డిక్కీలో పెట్టిన నగదును దొంగిలించిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 2.30 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రైమ్ జోన్ ఏసీపీ వెంకట్రావు వెల్లడించారు. గత నెల 22వ తేదీన మద్దిలపాలెంకు చెందిన గుడ్ల ఆంజనేయ రెడ్డి రిజిస్ట్రేషన్ నిమిత్తం టర్నల్ చౌట్రీకి వెళ్లారు. రిజిస్ట్రేషన్ కు సమయం పడుతుందని చెప్పడంతో ఆంజనేయ రెడ్డి ఆ నగదును మోటార్ సైకిల్ డిక్కీలో ఉంచి మద్దిలపాలెం ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఆంజనేయ రెడ్డి బండిని ప్రకాశరావుపేట డౌన్ మెకానిక్ షాప్ వద్ద ఉంచి రికార్డులు చూపించేందుకు పోలీసుల దగ్గరికి వెళ్లారు. ఇతనిని వెంపడిస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి ఈ మోటార్ సైకిల్ ను దొంగిలించాడు. అక్కేపాలెంలో ఓ ఫైనాన్స్ వద్ద పనిచేస్తున్న ప్రశాంత్ బండిని లీలామహల్ వద్ద వదిలేశాడు. దీంతో పోలీసులు అక్కడి నుంచే దర్యాప్తు ప్రారంభించారు. ప్రసాద్ ను పట్టుకుని అతని వద్ద ఉన్న చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నగర ప్రజలు ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఎక్కడా కూడా సీసీ ఫుటేజ్ కానీ ఎటువంటి ఆధారాలు కానీ రాలేదు. ఎక్కడా కూడా ఇలా ఫాలో చేశారు, ఏం చేశారు అనేది రాలేదు. ఆ బండి కొద్ది రోజుల తర్వాత మనకి లీలామహల్, సరస్వతి థియేటర్, ఆ సందు ఏరియాలో వెహికల్ దొరికింది. మనిషి దొరకలేదు, బండిలో ఉన్న డబ్బులు దొరకలేదు. ఆ వెహికల్ ని మనం ఐడెంటిఫై చేసి తీసుకురావడం జరిగింది. 2 టౌన్ కానిస్టేబుల్, అమరపాటి కానిస్టేబుల్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. దాని నుంచి అప్పటి నుంచి ఆ బండి దగ్గర నుంచి మొదలు పెట్టారు ఇన్వెస్టిగేషన్. అప్పల ప్రశాంత్ అని చెప్పి ఇతను రావికమతం మండలం అనమాట. ఇతను డిగ్రీ వరకు చదువుకున్నాడు రావికమతం మండలం. అయితే అతను ఇక్కడ అక్కేపాలెం దగ్గర ఒక ఫైనాన్స్ దీంట్లో చేస్తున్నాడు అనమాట. 18,000, 15 ఎంతో క్యాష్ ఇస్తున్నారు, దాంట్లో పనిచేస్తున్నాడు. వాడు ఏంటంటే మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం ఇంతకుముందు కూడా నేరమా కాదని చూస్తే CCTNS అని అంటారు, దానిలో కూడా వెరిఫై చేస్తాం. ఈ ఒక్క అఫెన్సే మనకైతే ట్రేస్ అయింది. మేము ఇంట్రాగేషన్ చేస్తే చెప్పింది ఏంటంటే, సార్ నేను కొంచెం అప్పులు అయ్యి ఉన్నాయి, నేను ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఫైనాన్స్ ఇంతకుముందు చేస్తున్నాడు కనుక ఎక్కడ డబ్బులు ఎక్కువ తీసుకొస్తారు, బ్యాంక్ నుంచి తీసుకొస్తారా, రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొస్తారా అనే దాని మీద అతనికి గల అవగాహనతో రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అతను వెయిట్ చేసి ఆ డబ్బులు లిక్కీలో పెట్టడం చూసుకొని నేను ఈ విధంగా చేశానని చెప్పడం జరిగింది. ఈ పట్టుకునే దాంట్లో మెయిన్గా 2 టౌన్ ఎస్ఐ అండ్ ఈస్ట్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు కూడా వాళ్ళ టీమ్స్ ని చాలా చక్కగా మానిటర్ చేశారు. సిపి గారు కూడా రెగ్యులర్ గా ఈ డిక్కీ అఫెన్స్ గురించి అడిగేవారు. దాని మీద సూపర్వైజేషన్ అంటే ఏడీసీపీ సారు, డీసీపీ మేడం గారు అందరూ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 టౌన్ ఎంఆర్పేట సిబ్బంది అద్భుతంగా పనిచేసి పెద్దగా క్లూస్ లేకపోయినా, సీసీ ఫుటేజ్లుగా టెక్నికల్ ఎవిడెన్స్ ఏమీ లేకపోయినా కూడా అసలైన నేరస్తుని పట్టుకోవడం, తర్వాత అతని దగ్గర వడ్డీ ప్లస్ అమౌంట్ కూడా రికవరీ చేయడం జరిగింది. మేము LHMS అని చెప్పి ఒక యాప్ ఉన్నది, యాప్ డౌన్లోడ్ చేసి అది కానీ పెట్టుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా ఎంట్రన్స్ లో డోర్స్ కట్ చేసి లేకపోతే బ్రేక్ చేస్తే వెంటనే అది మనకి అలార్మింగ్ వస్తుంది. కంట్రోల్ రూమ్కి అలార్మింగ్ వస్తే మాకు కంట్రోల్ రూమ్ చెప్పిన 10 నుంచి 15 నిమిషాల లోపలే ఏదైనా పోలీసు చేరుకుంటారు. మీరు ఇప్పుడు కూడా డైలీ మాకు అది మానిటర్ జరుగుతుంటది. హైయెస్ట్ 15 నిమిషాలు దాటదు. విశాఖపట్నం సిటీలో అన్ని వెహికల్స్ ఉంటాయి, తిరుగుతారు కనుక అప్పుడు ఏమవుతుంది, నేరస్తులు ఫాస్ట్ గా పారిపోయినందుకు లేదా తప్పించుకునే క్రమంలో దొరికిపోవడం ఇలాంటివి జరుగుతాయి. కనుక ఆ విధంగా మీరు చూడాలి. ఈ పెట్రోల్ దొంగతనం చేసిన వాళ్ళని కూడా అలాగే 100 డైల్కి పైనుంచి ఎక్కడో అపార్ట్మెంట్ లోంచి ఫోన్ చేస్తే వాళ్ళు తీస్తుండగానే వెళ్ళి పట్టుకొని రావడం జరుగుతుంది. ఏదైనా బ్యాటరీ సిక్కునిపోయి చాలా కేసుల్లో అలా ఎలక్ట్రికల్ వైర్లు ఎత్తుకెళ్ళిపోతున్నవి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని ఎవరు చూడలేదు అనుకుంటారు. పై అపార్ట్మెంట్ లో ఎవరో చూసి ఏదో పెట్రోల్ తీస్తున్నట్టున్నాడని చెప్తే నేను రాత్రి కూడా ఒక 2 అలా దొరికారు. కనుక మేము అపీల్ చేస్తుంది ఏంటంటే ఈ కెమెరాస్ అనేది బాగా ఉండాలి.
దాన్ని ఎక్కువగా మీరు ప్రజలందరూ కూడా సహకరించి పెట్టాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ క్రైమ్ని అరికట్టాలంటే ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఒక సీసీ కెమెరా 100 పోలీసుకి సమానం అనేది ఒక స్లోగన్ ఉంది. ఆ విధంగా ఒక సీసీ కెమెరాతో 100 మంది పోలీసులు పనిచేస్తున్నారు కనుక మీరు అందరూ కూడా మాకు హెల్ప్ చేసి ఈ స్లోగన్ని మా తాలూకా క్రైమ్ తాలూకా అప్పీల్ని కూడా ప్రజలందరికీ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేద విద్యార్థులకు ఐఐటి నీట్ ఫౌండేషన్ కోసం ఎయిమ్స్ అకాడమీని స్థాపించామని డాక్టర్ జిపిఆర్ కృష్ణ తెలిపారు. గాజువాక బీసీ రోడ్లోని అకాడమీలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 11 మంది స్కూల్ కరెస్పాండెంట్లు గ్రూప్ గా ఏర్పడి పేద విద్యార్థుల కోసం ఈ అకాడమీని ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్నామని చెప్పారు. టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వాసుదేవరావు, గిరిప్రసాద్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. అండ్ ఫ్యూచర్ కు ఉపయోగపడే కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ కి కావాల్సిన అన్ని రకాల కోర్సెస్ ని చాలా తక్కువ ప్యాకేజ్ తో చేస్తుంది. దీనికి వాసు గారు ముందుగా వాసు గారు దీనికి శ్రీకారం చుట్టారు. అండ్ మిగతా 11 మంది కరెస్పాండెంట్స్ ఈ గాజువాక చుట్టుపక్కల ఉన్న ఫేమస్ అండ్ రెప్యుటేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కరెస్పాండెంట్స్ అందరూ కూడా దీనికి జాయిన్ అయ్యి ఒక ఫ్యూచర్ కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక పిల్లడు ఈ రోజు నుంచి ఏం నేర్చుకోవాలో అనేది కరికులంలో పెట్టి అన్ని పిల్లలకి, అంతమంది స్కూల్ పిల్లలకి అతి తక్కువ ఖర్చుతో అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది నిజంగానే విశాఖపట్నంలోనే కాదు, ఇండియాలోనే ఇంతమంది స్కూల్స్ కలిసి ఒక ప్రోగ్రామ్ ని అతి తక్కువ ఖర్చుతో ఫ్యూచర్ జనరేషన్ కి ఉపయోగపడేటట్టు చేయడం అనేది చాలా అరుదు. దీంట్లో వీళ్ళు టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అంటే ఒక క్వశ్చన్ బ్యాంకు, క్వశ్చనైర్ ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసి పిల్లలకి అందించి ఆ పిల్లల యొక్క బ్రెయిన్ షార్ప్ అయ్యేటట్టు చూస్తున్నారు. రియల్లీ ఇట్స్ ఎ వండర్. విశాఖపట్నంలో ఇలాంటివి ఇంకా ఈ ప్రోగ్రామ్ అనేది వీళ్ళ టార్గెట్. చాలా మందికి పేద పిల్లలకి అందించాలనేసి చాలా కష్టపడుతున్నారు. ఒక లైక్ మైండెడ్ ఫ్యూచర్ గ్రోత్ మెంటాలిటీతో ఉన్న ఈ 11 మంది స్కూల్ కరెస్పాండెంట్స్ కి నేను డాక్టర్ జిపిఆర్ కృష్ణ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి విద్యార్థులతో ఈ సమాజం బాగుపడాలని, తద్వారా ఈ దేశం బాగుపడాలని ఆకాంక్షిస్తున్నాను. జై హింద్. ఈరోజు విశాఖపట్నంలో దాదాపు 11 స్కూల్స్ ఒక తాటిపైకి వచ్చి ఎయిమ్స్ అకాడమీ అనే ఒక కాన్సెప్ట్తో ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ని అతి తక్కువ ఖర్చుతో పేరెంట్స్ కళ ఏదైతే ఉందో, నా పిల్లవాడిని డాక్టర్ చేయాలని, నా పిల్లవాడిని ఇంజనీర్ చేయాలన్న కళ ఏదైతే ఉందో ఆ కళ సాకారం చేసే విధంగా అతి తక్కువ ఖర్చుతో ఈరోజు ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మనకి ఐఐటి నీట్ ఫౌండేషన్ అందిస్తుంది. దానికి నాతో సహకరించిన నా తోటి కరెస్పాండెంట్స్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కేవలం ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ కాకుండా మోరల్ వాల్యూస్ ఇట్లాంటి వాటి మీద కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం ముందుకెళ్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తూ థ్యాంక్ యూ సో మచ్. సంక్షేమం కోసం చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. మేమైతే ఈ 11 మంది స్కూల్స్ కేరింగ్ అండ్ షేరింగ్గా మేము ఒక నాలెడ్జ్ని ఒకరిని షేర్ చేసుకోవడం కోసం ఈ ఎయిమ్స్ అకాడమీని పెట్టుకోవడం జరిగింది. సమస్యలతో పాటు ముఖ్యంగా మా బడ్జెట్ స్కూల్లో పేద మధ్యతరగతి పిల్లలు ఎక్కువ మంది చదువుతున్నారు. వీళ్ళు ఐఐటి నీటు ఎక్కువ డబ్బులు పే చేసి బయట కార్పొరేట్ స్కూల్స్ చదివించలేరు. కాబట్టి మేము 12 మందిని కూడా ఒక గ్రూప్గా ఏర్పడి దీన్ని కేరింగ్ అండ్ షేరింగ్గా తీసుకొని మా దగ్గర చదివే పిల్లలందరికీ కూడా ఐఐటి అండ్ నీట్ కూడా కోచింగ్ ఇస్తూ తక్కువ ఫీజులతోటే ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాము. దానికి పేరెంట్స్ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. వాయుగుండం కొనసాగడంతో మరో 2 రోజులు వర్షాలు. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ వెల్లడి. విశాఖ మీదుగా బాలికల అక్రమ రవాణా గుర్తించిన రైల్వే పోలీసులు, నిందితుడు అరెస్ట్. మద్దిలపాలెం కృష్ణా కాలేజీలో జాబ్ మేళాకు అనూహ్య స్పందన. మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామన్న నిర్వాహకులు. ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం. సామూహిక ధ్యానాలు నిర్వహించిన హార్ట్ఫుల్నెస్ సంస్థలు.
ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.